బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు పలు కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు. ఎస్ఐపిబి సిఆర్డీఏ సమావేశాలకు సీఎం హాజరు కానున్నారు. ఈ భేటీలో 24న జరిగే కేబినెట్ భేటీ కంటే ముందే కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఎక్సైజ్ శాఖపై సీఎం సమీక్షిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆర్టీజీఎస్ అధికారులతో ముఖ్యమంత్రి భేటీ అవుతారు. ఇక సాయంత్రం విజయవాడలో నిర్వహించే సెమీ క్రిస్మస్ వేడుకలకు సీఎం చంద్రబాబు హాజరవుతారు. రైట్, ఇక ఇవాళ సీఎం చంద్రబాబు షెడ్యూల్ పై పూర్తి సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి. ఇక సీఎం చంద్రబాబు ఈ రోజు పలు కీలక సమావేశాలకు హాజరు కాబోతున్నట్లు తెలుస్తుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? రావణి సీఎం చంద్రబాబు ఇవాళ కీలకమైన సమావేశాలు అయితే రివ్యూ చేయబోతున్నారు. చెప్పుకోవచ్చు 11 గంటల 30 నిమిషాలకి ఆయన ఉండవల్లి తమ నివాసం నుంచి కూడా సచివాలయానికి బయలుదేరుతారు. అయితే మధ్యాహ్నం 12 గంటలకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మీద కీలక సమావేశం అయితే నిర్వహించబోతున్నారు. ప్రస్తుతానికి సంబంధించి 18 నెలల కాలంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ యొక్క పూర్తి స్టేటస్ కావచ్చు, అలాగే సురక్ష యాప్ కూడా ప్రత్యేకంగా తీసుకొచ్చిన నేపథ్యంలో ఆ యాప్ యొక్క పనితీరు, ఈ అంశాలు మొత్తం మీద ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తో కీలక సమావేశం అయితే 12 గంటలకు ఉండబోతుంది. ఇక మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకి సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో అధికారులతో సీఎం చంద్రబాబు రివ్యూ చేయబోతున్నారు. అంటే ప్రధానంగా సిఆర్డీఏకి సంబంధించి ప్రస్తుతానికి రాజధాని నిర్మాణం కీలక దశలో ఉంది. అంతేకాకుండా గత కేబినెట్ లో దాదాపు 7,500 కోట్లు సిఆర్డీఏకి మంజూరు చేస్తా కూడా కొన్ని కేబినెట్ నిర్ణయాలు తీసుకున్నారు. దాని మీద పూర్తిగా అధికారులతో రివ్యూ చేయబోతున్నారు. ఇంకా ప్రస్తుతానికి సంబంధించి 2వ విడత ల్యాండ్ పూలింగ్ కూడా కొనసాగుతూ ఉంది. దానితో పాటు రాజధానిలో ప్రధానంగా గతంలో సంబంధించిన భవనాలకు సంబంధించి స్టేటస్ ఎలా ఉంది, అలాగే అటు ఫ్రీ యాక్సెస్ రోడ్డు కావచ్చు, అలాగే కొత్తగా రైల్వే లైన్ కి సంబంధించి ప్రత్యేకంగా 2వ విడతలో ల్యాండ్ పూలింగ్ తీసుకున్నారు. దానికి సంబంధించిన పూర్తి అంశాల మీద కూడా సిఆర్డీఏ అధికారులతో సీఎం చంద్రబాబు అయితే మధ్యాహ్నం కీలకంగా రివ్యూ చేయబోతున్నారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి త్వరితగతిన పనులు పూర్తి చేసే విధంగా కూడా అధికారులకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇంకా అంతేకాకుండా పూర్తిగా కొన్ని కంపెనీలకు సంబంధించి భూ కేటాయింపులు కూడా అటు రాజధాని ప్రాంతంలో కొన్ని చోట్ల భూ కేటాయింపులు కూడా గత కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి దానికి సంబంధించిన పూర్తి స్టేటస్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా సిఆర్డీఏ అథారిటీ అధికారులతో అయితే మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకి అటు చంద్రబాబు అయితే కీలకంగా రివ్యూ చేయబోతున్నారు. ఇక మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాలకి మరొక కీలకమైన శాఖ మీద సీఎం చంద్రబాబు రివ్యూ చేస్తున్నారు. ఆర్జీటీఎస్ సంబంధించి ప్రధానంగా ఈ 18 నెలల కాలంలో పూర్తిగా అటు సంక్షేమ పథకాల అమలు కావచ్చు, అలాగే ప్రజా సమస్యల మీద ప్రత్యేకంగా ఆర్జీఎస్ ద్వారా కూడా అటు సేవల్ని వినియోగించిన నేపథ్యంలో దాని మీద కీలకమైన అధికారులతో రివ్యూ చేయబోతున్నారు. అంతేకాకుండా ఇటీవల కాలంలోనే అటు జిల్లా కలెక్టర్లతో కూడా 2 రోజుల పాటు ప్రత్యేకంగా అటు సీఎం చంద్రబాబు కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. పూర్తిగా అటు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రజా సమస్యలు ఫిర్యాదులు త్వరితగతిన సమస్యల పరిష్కారం అయ్యే విధంగా కూడా అటు కలెక్టర్లో పనిచేయాలని చెప్పడం జరిగింది. దాంతోపాటు రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ఎంతవరకు ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాలు అందుతున్నాయి, దాంతోపాటు ప్రజలు ఎంతవరకు సంతృప్తిగా ఉన్నారు, అలాగే రాబోయే రోజుల్లో ప్రజలు పూర్తిగా ఆ పథకాల ద్వారా కావచ్చు మరికొన్ని విషయాలను సంతృప్తి పరిచే విధంగా కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే అటు పథకాలకు సంబంధించిన దాని మీద వాయిస్ కాల్స్ ద్వారా కూడా ప్రజల అభిప్రాయాన్ని కూడా ప్రభుత్వం సేకరించిన నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాలకు ఆర్జీటీఎస్ మీద ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు రివ్యూ చేయబోతున్నారు. పూర్తిగా రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలు ప్రజలకు ఏ విధంగా అందుబాటులోకి తీసుకురావాలి, పూర్తిగా ప్రజలకు సంబంధించిన పాలన కావచ్చు, అలాగే ఫైల్స్ మూవ్మెంట్ ప్రధానంగా కూడా వెంటనే త్వరితగతిన పూర్తి చేయాలంటే కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఆ ఫైల్స్ మూవ్మెంట్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది మొత్తం ప్రస్తుతానికి సంబంధించిన పూర్తి పాలన మీద ఆ రియల్ టైం గవర్నెన్స్ ద్వారా కూడా సీఎం చంద్రబాబు రివ్యూ చేయబోతున్నారు. అధికారులకు కీలక ఆదేశాలు అయితే ఇవ్వబోతున్నారు. సాయంత్రం 5 గంటలకి విజయవాడలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సెమీ క్రిస్మస్ వేడుకలో ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు పాల్గొనబోతున్నారు. పూర్తిగా రేపు 25వ తారీఖు క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రభుత్వం తరఫున సెమీ క్రిస్మస్ లో పాల్గొని ప్రత్యేకంగా కూడా ప్రార్థనలు అయితే సీఎం చంద్రబాబు చేయబోతున్నారు. దానికి సంబంధించి 5 గంటల 30 నిమిషాలకి అటు విజయవాడలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సీఎం చంద్రబాబు చేరుకుంటారు. దాదాపు 1.5 గంటల పాటు అక్కడ ప్రత్యేక ప్రార్థన చేసిన తర్వాత సాయంత్రం 7 గంటల 15 నిమిషాలకి ఉండవల్లి నివాసానికి అయితే సీఎం చంద్రబాబు వెళ్ళబోతున్నారు. కావాలి రాజేష్, ఇక లోక్సభ నియోజకవర్గాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నిన్నైతే ప్రకటించారు. ఇక దాని గురించి మాట్లాడే అవకాశం ఏమైనా ఉందా?
అంటే అది పార్టీ పరంగా నిన్న కీలకంగా అటు నాయకులకు సంబంధించి ప్రత్యేకంగా రివ్యూ చేసిన తర్వాత పూర్తిగా పార్టీ బలోపేతం మీద దృష్టి సారించారు. అటు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు కూడా ప్రకటించారు. అది పూర్తిగా పార్టీకి సంబంధించిన అంశాల మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టడంతో పాటు ఇటు పాలనా పరంగా కూడా అధికారులకు అయితే కీలక దిశానిర్దేశం చేస్తున్నారు. అంటే పూర్తిగా ప్రతి శాఖకు సంబంధించి రోజుకు 3 నుంచి 4 శాఖల మీద ప్రత్యేకమైన రివ్యూలు చేయడంతో పాటు పాలనను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజలకు సంబంధించి పూర్తిగా పథకాలు అందుబాటులో ఉండే విధంగా అయితే సీఎం చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు అయితే ఇస్తున్నారు. ఇంకా ప్రత్యేకంగా రాజధాని నిర్మాణం కూడా కొనసాగుతుంది కాబట్టి అది త్వరితగతిన పూర్తి చేసే విధంగా పాలనా పరంగా అయితే సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. పార్టీ పరంగా కూడా పూర్తిగా అటు పార్లమెంటరీ అభ్యర్థులను ప్రకటించడంతో పాటు రాబోయే రోజుల్లో కార్యకర్తలకు అండగా ఉండాలి. అలాగే ఎమ్మెల్యేలకి కార్యకర్తలకి ఎక్కడ కూడా కమ్యూనికేషన్ గ్యాప్ రాకూడదంటూ కూడా ఇప్పటికే అటు నాయకులతో పాటు మంత్రులకి ఎమ్మెల్యేలకు కూడా సీఎం చంద్రబాబు పార్టీ పరంగా సూచించారు. ఇన్ఛార్జ్ మంత్రులు కూడా అందుబాటులో ఉండి కూటమి నేతలను కలుపుకొని పూర్తిగా ఇప్పటి వరకు ప్రభుత్వం చేస్తున్న పాలనని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కూడా అటు పార్టీ పరంగా కూడా ప్రజల్లోకి వెళ్లాలంటూ కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. పూర్తిగా ఇవాళ పాలనకు సంబంధించి 3 శాఖల మీద సీఎం చంద్రబాబు అయితే ఇంపార్టెంట్ రివ్యూ అయితే చేయబోతున్నారు శ్రావణి. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.